హే గాయ్స్ వెల్కమ్ టు ఎస్డి తెలుగు టెక్. ఇప్పుడు చాలామందికి ఎండ్ స్క్రీన్స్ అండ్ కార్డ్స్ అనేవి ఎలా పెట్టాలో చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. సో ఆ డౌట్ మీద ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది అనేది షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను, లెంతీ కూడా ఉండదు. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ అనేవి మీకున్నా సరే మళ్ళీ కామెంట్ చేయండి, ఖచ్చితంగా అక్కడ నేను రిప్లై అయితే ఇస్తాను. ఇదేనే కాదు, ఇంకేదైనా డౌట్ ఉన్నా సరే అది ఖచ్చితంగా కూడా కామెంట్ చేయండి. సో దానికి రిప్లై ఇస్తాను. సో ఎటువంటి లేట్ చేయకుండా అలా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, వెల్కమ్ గాయ్స్. ఇప్పుడు ఏంటంటే మనం ఎండ్ స్క్రీన్ అనేది ఎలా ఎలా చేయాలి అనేసి చెప్దాం. ఎండ్ స్క్రీన్ నుంచి మనం 2 రకాలుగా చేయొచ్చు. అది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ముందు మీ క్రోమ్ ఓపెన్ చేయండి. తర్వాత నుంచి యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ ఓపెన్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ముందుగా ఒక వీడియోని అప్లోడ్ చేయాలి. వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఎండ్ స్క్రీన్ ఎలా చేయాలి అండ్ వీడియోని అప్లోడ్ చేసేసిన తర్వాత ఎండ్ స్క్రీన్ అండ్ కార్డ్స్ అనేది ఎలా ఇవ్వాలి ఈ వీడియో చెప్పుకుందాం. సో ఏంటంటే ముందు మనం ఇప్పుడు ఇలా డాష్బోర్డ్లోకి వచ్చాం కదా. డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి 2 సింబల్స్ చూపిస్తుంది, అప్లోడ్ వీడియో అని లేదంటే గో లైవ్ అని. సో మనకేంటంటే అప్లోడ్ వీడియో మీద ట్యాప్ చేయండి. అప్లోడ్ వీడియో మీద ట్యాప్ చేసిన తర్వాత ఏదైతే మనం వీడియో అప్లోడ్ చేద్దాం అనేసి అనుకుంటున్నామో ఆ వీడియోని ఇక్కడ అప్లోడ్ చేయండి. నేను డెస్క్టాప్ మీద ఆల్రెడీ ఒక వీడియోని పేస్ట్ చేసి ఉంచాను. సో అది ఏంటంటే HTML అని సంథింగ్ ఏదో ఉంటుంది. సో HTML అని మొబైల్ అంటే జనరల్ పర్పస్ కోసం నేను ఆల్రెడీ ఇది వీడియో అప్లోడ్ చేసేసాను, కాకపోతే మీ గురించి ఇది చూపిస్తున్నాను అనమాట. సో ఇలా అంతా అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారనేసి అంటే ఇక్కడ ఏం చేయట్లేదు, డైరెక్ట్గా ఎండ్ స్క్రీన్కి వచ్చేద్దాం. సో ఎప్పుడైతే ఇక్కడ ఫినిషింగ్ అయిపోయింది, ఇక్కడ ఎండ్ స్క్రీన్ చూసారు కదా, యాడ్ ఎండ్ స్క్రీన్ అండ్ యాడ్ కార్డ్స్ అనేసి ఉంది. యాడ్ దగ్గర మీరు ఇంపోర్ట్ ఫ్రమ్ గ్యాలరీ అయినా కొట్టుకోవచ్చు, లేదంటే యాడ్ అయినా కొట్టండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి యాడ్ అండ్ టైప్ చేసిన తర్వాత మీకు ఎటువంటి కార్డ్స్ అనేవి కావాలో ఇక్కడ అడుగుతుంది అనమాట. ఎండ్ స్క్రీన్ అనేది ఎలా కావాలో మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎటువంటి ఎండ్ స్క్రీన్ కావాలి అంటే ఇక్కడ ఒక వీడియో వస్తుంది, ఇక్కడ ఒక వీడియో వస్తుంది, ఇక్కడ ఒక వీడియో వస్తుంది, ఇక్కడ నుంచి మన సబ్స్క్రైబర్ వస్తుంది. చూసారు కదా ఇది. సో ఇక్కడ ఒక వీడియో మన సబ్స్క్రైబర్స్. సో ఆల్రెడీ ఒకవేళ వీడియోని ఆల్రెడీ ఇది డిఫాల్ట్గా కొన్ని వీడియోస్ తీసుకుంటుంది. లేదనేసి అంటే దీన్ని ఏం చేస్తారంటే ఇలా పెట్టింది, మీకు డిఫాల్ట్గా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ అనే సింబల్ కనిపిస్తుంది కదా, ప్లస్ అనే సింబల్ మీద వీడియో అయితే వీడియో, ఆడియో అయితే ఆడియో అది సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. అలాగే ఇక్కడికి ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇలాగా డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసిన తర్వాత మనకి ఏం చేస్తుందంటే స్పెసిఫిక్ వీడియో అనేసి ఉంది కదా, చూస్ దాని మీద సెలెక్ట్ చేసి మీకు ఏదైతే వీడియో కావాలనుకుంటున్నారో ఆ వీడియోని మీరు ట్యాప్ చేసినట్లయితే మాత్రం అక్కడ మనకు వచ్చేస్తుంది. అలానే ప్రతిది కూడా ట్యాప్ చేసుకోండి. సో వీడియో కూడా ఎప్పుడు కూడా ఎండ్ స్క్రీన్ అనేది ఓన్లీ 5 సెకండ్స్ లేదంటే 10 సెకండ్స్ ఉండే వరకు చూసుకోండి. సో ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇదంతా కూడా నేను ఏం చేస్తానంటే ఈ చివరికి తీసుకొచ్చాను, అంటే 5 సెకండ్స్ వరకు తీసుకొని. సో అంతే, ఇంకా ఎండ్ స్క్రీన్స్ అనే పార్ట్ అయితే అయిపోయింది మనకి. ఇక్కడ చూసారు కదా, ఎండ్ స్క్రీన్స్ అనే పార్ట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కార్డ్స్ యాడ్ చేయాలి. కార్డ్స్ అనేది ఎలా యాడ్ చేస్తాం అనేసి అంటే ఇప్పుడు కార్డ్స్ మీద యాడ్ అని కొట్టండి. ఇప్పుడు మనకి ఎక్కడైతే వీడియో అనేది ప్లే అవ్వాలనుకుంటున్నామో పలానా ఈ ఎగ్జాంపుల్ దగ్గర, అంటే ఇప్పుడు చాలామంది చెప్తారు కదా ఐ కార్డ్లోని నేను ఈ వీడియో పెడుతున్నా చూడండి అనేసి. అంటే ఏంటి, మనకి ఇక్కడ వీడియో అనేది 4.5 సెకండ్స్ వరకు నేను పెట్టాలనుకోండి, లేదంటే ఒక 1.5 మినిట్ అంటే 1 మినిట్ 30 సెకండ్స్ కదా. సో అక్కడ ఏం చేస్తాను, నేను ఇక్కడ పాయింటర్ పెట్టేసి ఈ పాయింటర్ పెట్టిన తర్వాత నేను ఏం చేస్తాను, ఇక్కడ ప్లస్ వీడియో మీద ట్యాప్ చేస్తాను. ప్లస్ వీడియో మీద ట్యాప్ చేస్తానంటే అప్పుడు నేను ఐ కార్డ్స్లో ఏదైతే వీడియో చెప్తాననేసి అనుకుంటున్నానో ఆ వీడియో చెప్తాను. ఇప్పుడు నేను 10 ఫ్రీ స్టాక్ వెబ్సైట్స్ చెప్పాను అనుకోండి ఒక ఫొటోస్ కోసం. సో ఇక్కడ చూసారు కదా 10 ఫ్రీ స్టాక్ ఫోటో వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఆ వీడియో మీద నేను ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూసారు కదా సజెషన్లో చూపిస్తుంది. అలానే ఇంకా 2-3 అయినా చేసుకోవచ్చు, మనకు నచ్చిన ఐ కార్డ్స్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు కూడా లిమిటెడ్గా పెట్టుకోండి, ఎప్పుడు కూడా 2 or 3 అంతకుమించి చేయకండి. అంతకుమించి చేయడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట. ఏంటంటే ఇప్పుడు నేను మళ్ళీ 2.5 అవర్స్కి 2.5 మినిట్ దగ్గర పెట్టదాం అనుకుంటున్నాను. అంటే ఏంటి, 2 minutes 30 seconds. సో 2 minutes 30 seconds దగ్గర మళ్ళీ పెట్టేసి మళ్ళీ ప్లస్ కార్డ్ దగ్గర సింబల్ కొట్టేసి వీడియో అయితే వీడియో, ప్లేలిస్ట్ అయితే ప్లేలిస్ట్. ఇప్పుడు ఏంటి, నేను రీసెంట్గా చేసిన అంటే FAQs క్వశ్చన్ ఉంది కదా, అంటే ఎక్కువ మంది ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ డౌటెడ్ వీడియో అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను అనమాట, అంటే పెట్టుకున్నాను. ఇక్కడ చూసారు కదా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనే టైటిల్ వచ్చేసింది. సో అంతే, ఇది చేసిన తర్వాత ఏం చేస్తారంటే డైరెక్ట్గా సేవ్ చేసేయడం వల్ల యాడ్ కార్డ్స్ అండ్ ఇప్పుడు ఏంటి ఏమైంది, కార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్ కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారనేసి అంటే మీకు ఇప్పుడు చూడండి, ఈ వీడియో ఈ రోజు వద్దు రేపు కానీ ఎల్లుండి కానీ పెట్టాలనుకుంటే షెడ్యూల్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేసి అంటే ఇక్కడ మీకు డేట్ అడుగుతుంది అనమాట, డేట్ అండ్ టైం జోన్ అయితే మనకి ఇండియన్ అయితే 5:30 కోల్కతా అనేసి ఉంటుంది, అదే దాని మీద ట్యాప్ చేసుకోండి. లేదు నేను ఇప్పుడే చేసేద్దాం అనేసి అంటే ఇప్పుడే దీని మీద ట్యాప్ చేసేయండి. ఒకవేళ సెటస్ ప్రీమియం చేసుకుంటే చేసుకోండి, దానివల్ల మీకు యూజ్ అయితే ఉంటుంది.
సో ఈ వీడియో అనేది నేను అప్లోడ్ చేయను, ఎందుకంటే ఇది ఆల్రెడీ అయిపోయింది. మీకు ఎండ్ స్క్రీన్ కోసం చేద్దామనేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో దీని అయితే నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఎండ్ స్క్రీన్ ఎలా చేయాలో అర్థమైంది కదా. ఇది వీడియో ఎలా అప్లోడ్ చేస్తున్నప్పుడు ఎండ్ స్క్రీన్ ఎలా యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే వీడియో అప్లోడ్ చేసేసిన తర్వాత బ్రో నేను అప్లోడ్ చేయాలి, ఎండ్ స్క్రీన్ పెట్టడం మర్చిపోయాను, ఇప్పుడు నేను పెట్టాలి అనేసి అనుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ మనకి వీడియో అప్లోడెడ్ లిస్ట్లో ఇవన్నీ ఉంటాయి కదా. ఈ వీడియో అప్లోడ్ లిస్ట్లో ఏం చేస్తారంటే ఇక్కడ మనకి పెన్సిల్ గుర్తు కనిపిస్తుంది కదా, డీటెయిల్స్ మీద ట్యాప్ చేయండి. వీడియోలోకి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ మీద ట్యాప్ చేస్తే మనం ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఎండ్ స్క్రీన్ అని కనిపిస్తుంది, చూసారు కదా, ఎండ్ స్క్రీన్ అండ్ కార్డ్స్. ఎండ్ స్క్రీన్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకి ఎండ్ స్క్రీన్ అనేది అక్కడ యాడ్ చేసుకోవడం అవుద్ది అనమాట. ఇక్కడ ఎండ్ స్క్రీన్ అనేది ఓకే, నేను ప్లేలిస్ట్ మీద ట్యాప్ చేస్తాను. సో ఎండ్ స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. ఎండ్ స్క్రీన్ మీద ట్యాప్ చేద్దాం. ఎండ్ స్క్రీన్ మీద ట్యాప్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఈ వీడియో అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందాక మనం చూసాం కదా, ఇక్కడ నుంచి యాడ్ ఎలిమెంట్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే సేవ్ కొట్టేయండి. నేను ఆల్రెడీ ఎండ్ స్క్రీన్ దీనికి యాడ్ చేశాను కాబట్టి డిస్కార్డ్ చేంజెస్ అని కొడుతున్నాను. అట్ ద సేమ్ టైం కార్డ్స్ కూడా అలానే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డీటెయిల్స్లోకి వెళ్ళి డీటెయిల్స్లోకి వచ్చిన తర్వాత కిందకి డ్రాప్ డౌన్ చేస్తే మనకి కార్డ్స్ కనిపిస్తాయి. ఆ కార్డ్స్లోని అయితే నేను 1 2 3 4 కార్డ్స్ అనేది యాడ్ చేశాను ఈ వీడియోకి. సో ఇంతే గాయ్స్, ఇక్కడ కార్డ్స్ కానీ ఎండ్ స్క్రీన్ కానీ యాడ్ చేయడం గట్రా సింపుల్గా ఉంటుంది. ఇంతే గాయ్స్, చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేసి అంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు లేటెస్ట్ అప్డేట్ కింద నోటిఫికేషన్ చూపిస్తుంది. ఈ కంటెంట్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నా నెక్స్ట్ వీడియో కోసం సజెషన్ కూడా ఇవ్వండి. సో థ్యాంక్ యూ guys, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, bye bye, థ్యాంక్ యూ guys, stay home, stay safe and stay tuned to SD Telugu Tech.